రాజ్యసభలో సమావేశాలు ముగిసిన టీడీపీ ఎంపీలు నిరసన కొనసాగించారు. సభ వాయిదా పడినా కూడా వెలుపలకు రాకుండా లోపలే బైఠాయించారు. అయితే బయటకు వెళ్లాల్సిందిగా రాజ్యసభ అధికారులు, మార్షల్స్ విజ్ఞప్తి చేస్తోన్న టీడీపీ ఎంపీలు నిరసన కంటిన్యూ చేశారు. ఇదే సమయంలో ఆందోళన చేస్తోన్న ఎంపీ అవంతి శ్రీనివాస్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయన్ను టీడీపీ ఎంపీలు పరామర్శించారు. This house is expected to pass legitimate bills and to execute, but they are only passing bills without any execution. So AP reorganization bill also, that is how they are passed, and nothing is being implemented. So when we are asking for our rights, they are doing like this, which is very sad on the part of the democracy. And that's why you are martial out. That's Yes, why you are martial out. yes. Yeah, Telugu. Yeah. ఇంత అన్యాయంగా ఆంధ్రప్రదేశ్ యొక్క హక్కుల గురించి మేము అడుగుతూ ఉంటే వాళ్ళు మాత్రం బిల్లులు పాస్ చేసుకోవడానికే వాళ్ళు శ్రద్ధ చూపెడుతున్నారు. మెంబర్స్ని ఏమాత్రం రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, గౌరవం లేదు. ఆ విధంగా బిల్స్ పాస్ చేస్తూ పోతా ఉన్నారు. ఇలాంటి బిల్స్ పాస్ చేయడం యొక్క ఉద్దేశం ఏంటని మేము క్వశ్చన్ చేస్తూ ఉన్నాం. బిల్స్ పాస్ చేసినవి ఇంప్లిమెంట్ చేయట్లా, ఎగ్జిక్యూషన్ చేయవలసిన పనులు చేయట్లా. గవర్నమెంట్ యొక్క బాధ్యత, మంత్రిమండలి యొక్క బాధ్యత ఏంటంటే పార్లమెంట్లో పాస్ చేసిన బిల్స్ని ఎగ్జిక్యూట్ చేయడం, ప్రతి ఒక్కరిని లెటర్ అండ్ స్పిరిట్తో. ఇంతవరకు 4 సంవత్సరాలు అయింది ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ వచ్చి. యూపీఏ గవర్నమెంట్ కానీ ఎన్డీఏ గవర్నమెంట్ కానీ ఇంప్లిమెంటేషన్లో మాత్రం మాత్రం శ్రద్ధ చూపించలేదు. ఆంధ్రప్రదేశ్ యొక్క 5 కోట్ల ప్రజానీకానికి శ్రద్ధ లేకుండా నెగ్లిజెంట్ వ్యవహరిస్తూ ఉన్నారు వాళ్ళు. ఇప్పటి వరకు మేము అనేక రకాలుగా మేము నిరసన తెలుపుతా ఉన్నాం. కనీసం ఈ నిరసనతో అయినా ప్రభుత్వం కొంచెం సెన్సిటైజ్ చేయాలనే ఉద్దేశంతో చేశాం. కానీ వాళ్ళ దగ్గర మాత్రం ఏమాత్రం వాళ్ళకు ఆయన పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ విజయ్ గోయల్ గారు వచ్చారు, సెక్రటరీ జనరల్ గారు వచ్చారు, డిప్యూటీ చైర్మన్ కొరియర్ గారు కూడా వచ్చారు. కానీ వాళ్ళందరూ కూడా ఎటువంటి రకమైన సందేహం లేదు, వాళ్ళకి ఎటువంటి రకమైన అధికారాలు లేవు. వాళ్ళు వచ్చి మమ్మల్ని దీన్ని ఆపమని ఒకటే చెప్పారు, కానీ అంతకుమించి ఏమీ చేయలేదు. చాలా అన్యాయంగా ఉంది. ప్రజాస్వామ్యం నడిపించే పద్ధతి ఇది కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున పోరాడుతుంటే ఈ రోజు వారికి బలం ఉందని మార్షల్స్ తో మమ్మల్ని గెంటి వేయడం జరిగింది. బట్ ఆంధ్రప్రదేశ్లో ఉండే ఈ ప్రాబ్లంని మాత్రం వాళ్ళు తీసేయలేరు. రేపు నుంచి ఏ విధంగా పోరాడాలనేది ఇంకా కూడా దీనికి తీవ్రత పెంచుతాం. ఈరోజు వాళ్ళ మార్షల్స్ బలం ఉందని చెప్పేసి మమ్మల్ని ఫోర్స్ఫుల్గా బయటకు తీసుకొని వచ్చి పడేశారు. రేపటి నుంచి ఏ విధంగా కార్యాచరణ చేయాలని చేశాం. అక్కడే మేము కూర్చున్నాం, మేము మౌనంగా మేము పోరాటం చేస్తున్నాం, మేము ధర్నా చేస్తున్నాం రాజ్యసభలో. ఎందుకంటే ఇన్ని రోజులు హౌస్ జరిగితే కూడా ఏమాత్రం వాళ్ళకి చలనం రాలేదు. అందుకని మేము హౌస్లోనే కూర్చొని నిరవధిక అక్కడనే చేస్తామని చెప్తే కూడా వినకుండా ఈరోజు బలవంతంగా మమ్మల్ని తెచ్చి బయటకు వేశారు. రేపటి నుంచి మా కార్యక్రమం ఇంకా తీవ్రంగా ఉంటుంది.